క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పొలమరిశెట్టి ఇన్నబాబు 7వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ద్రాక్షారామం విచారణ. డాక్టర్ పోతుల సత్యనారాయణ, గ్రామీణ వైద్యులు శ్రీమతి రాణి కుమారి, వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని విజయ్ శ్రీనివాస్, డాక్టర్ గణ మంజుష, లారా చెల్సియా, పూజా జెస్సికా సమర్పిస్తున్నారు. 13వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ అగ్ర పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుముల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ల చెరువు విచారణ. కీర్తిశేషులు గురుశ్రీ తుమ్మా వెళంగిని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యవాణి టీవీ సిఇఓ మరియు సిబ్బంది దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం. భీంపల్లి రామబ్రహ్మం మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ. కీర్తిశేషులు మేకి తెరీసమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎం కూర్మారావు, రామ్ గోపాల్, స్పందన కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కెథడ్రల్ విచారణ. శైలజ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుని చిత్తంతో కువైట్ వీసా త్వరగా దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు బండి శౌరి గారి 75వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బండి అపరంజి, నిత్య, ధర్మతేజ, అమూల్య, ధరణి ప్రసాద్, అభిషేక్ శౌరి, దేవాన్ శౌరి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలి నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. పూజా బలి నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. ఇది తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం. పూజా బలి నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. క్రీస్తుని రుధిర కలువరి బలి. పాపపు ముల్లును విరిచిన ప్రభుని బలి, జీవపు ద్వారమును తెరచిన ప్రభుని బలి. పాపపు ముల్లును విరిచిన ప్రభుని బలి, జీవపు ద్వారమును తెరచిన ప్రభుని బలి. సంతోషానంద హృదయ బలి, సజీవ దేవుని సత్య బలి. సంతోషానంద
సంతోషానంద హృదయ బలి సజీవ దేవుని సత్య బలి రండి రండి ముదమార పూజింతుము రండి రండి ముదమార పూజింతుము పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిర కలువరి బలి క్రీస్తుని రుధిర కలువరి బలి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాది యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మన అనుదిన జీవితములో ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు, ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు మనకెల్లప్పుడూ కూడా తోడుగా ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క కృపావరాలను పొందుకున్నటువంటి మనము ఆ క్రీస్తునకు సాక్షులుగా నిలబడాలి అని మన జీవితము ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలుగా, క్రీస్తును ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ఈరోజు సువిశేషపట్నంలో మనం వింటూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనము దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకముగా మనం ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పాపమన్నింపుని అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ పాస్కా వేడుకలలో అపారమైన నీ ప్రేమను కొనియాడితిమి. మేము జీవితాంతము ఈ ప్రేమకు అంటిపెట్టుకొని ఉండునట్లు నీవు మా జీవితములను పుణ్య మార్గములో నడిపింప కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మరియు 30వ వచనం నుండి 31వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మరియు 30వ వచనం నుండి 31వ వచనం వరకు. మేము రోము చేరుకొనినప్పుడు ఒకని సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను.
వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకు మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీ చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమియులకు అప్పగింపబడి తిని, వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనా నేను చంపబడ్డకు తగిన నేరమేమీ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరము చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలనని పిలిపించితిని. ఏలైనా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకున్న ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యమును గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నిన్ను మరువడు. నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నిన్ను మరువడు. ప్రేమిస్తాడు, దీవిస్తాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు. ప్రేమిస్తాడు, దీవిస్తాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు. నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నిన్ను మరువడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు, మేము అప్పగించువాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభు, ఇతని విషయమేమి అని అడిగాను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరలు. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతిదానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాది యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణములో పునీత యోహాను గారు యేసు ప్రభుని యొక్క వక్షస్థలమున అనగా గుండెలకు ఆనుకొని ఉన్నటువంటి ఆ కడర రాత్రి భోజనపు విందులో ఉన్నటువంటి శిష్యుడు రాస్తున్నటువంటి సత్యాలను మనం వింటూ ఉన్నాం. ఈరోజు 25వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటూ ఉన్నాడంటే, యేసు చేసిన పనులు ఇంకనూ ఎన్నియో కలవు, వానిలో ప్రతి దానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథమునకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు, త్రిత్వములో ఒకరైనటువంటి దేవుని యొక్క కుమారుడు, ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క అద్భుత కార్యములు ఈ లోకములో ఆయన జీవించినటువంటి కొద్ది కాలములో చేసినటువంటి అద్భుత కార్యములను వివరించి రాయుటకు ఈ యొక్క ప్రపంచమే చాలదు అని తెలియజేస్తూ ఉన్నాడు. వీటిలో కొన్ని మాత్రమే ఆయన రాశాను అని చెబుతూ ఉన్నాడు. నిజమే కదా. ఆదియును అంతమునైనటువంటి దేవుని యొక్క కార్యములు రాయటానికి, లిఖించటానికి ఈ సకల విశ్వము సరిపోతూ ఉందా? సరిపోదు. అందుకే పునీత యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు, మన అనుదిన జీవితములో దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలు, ప్రతి ఒక్క అద్భుత కార్యమునకు మనము సాక్షులము. ఆయన జీవితములో ప్రభువుతో కలిసి జీవించినటువంటి కొద్ది కాలములో ఆయన కనులారా చూసినవి, ఆయన చెవిలారా విన్నవి, ఆయన హృదయంలో గ్రహించినవి అన్నీ కూడా రాశారు. అన్నీ అంటే కొన్ని మాత్రమే రాశాడు. అంటే తను ఏదైతే జీవితంలో అనుభవించాడో వాటిలో కొన్ని రాయబడ్డాయి. దానికి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో పొందుకున్నటువంటి మేలులకు మనము ప్రతినిత్యము దేవునికి సాక్షులుగా నిలబడి ఆయన అద్భుత కార్యములను ప్రకటించాలి అని ఈరోజు పునీత యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితము ఒక సజీవమైనటువంటి పుస్తకముగా, మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మేలును లిఖించబడినటువంటి ఒక సజీవమైనటువంటి పుస్తకములో ఒక పేజీలాగా ఉండాలి అని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మన జీవితంలో అద్భుతాలు చేయట్లేదా? దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ మనం వాటిని గుర్తించలేకపోతూ ఉన్నాం, వాటికి కృతజ్ఞతలు తెలియచేయలేకపోతూ ఉన్నాం. మనం పొందుకున్నటువంటి మేలులను 10 మందిలో మనము ప్రకటించలేకపోతూ ఉన్నాం. అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను వచ్చే వరకు ఆయన జీవించి ఉండుట నాకు ఇష్టమైనతో అది నీకేమి అని అంటూ ఉన్నాడు. అనగా మన జీవితము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. మరణించినను ఆ జీవితము చివరి వరకు క్రీస్తుకు సాక్షులుగా, క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి. అదే పునీతులు చేసినటువంటి కార్యము. పునీతుల జీవితములో క్రీస్తు వాక్యమును ఆలకించారు, క్రీస్తును కలిగి జీవించారు, క్రీస్తు కోసం జీవించారు, క్రీస్తును వారి జీవితము ద్వారా, వారి క్రియల ద్వారా, వారి మాటల ద్వారా ప్రకటించారు. మన మధ్యలో సజీవ సాక్షులుగా ఉన్నటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారు, ఆయన జీవితం ఒక సజీవమైనటువంటి పుస్తకముగా ఇప్పటికీ మన మధ్యలో నిలిచి ఉంది. ఎవరిని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన? క్రీస్తు తన జీవితంలో చేసినటువంటి మేలులను, క్రీస్తు తన యొక్క శరీరం పైన వేసినటువంటి ముద్రను, పంచగాయాలను, క్రీస్తు ప్రభువు తన జీవితంలో అనుభవించినటువంటి, క్రీస్తు ప్రభువును అనుభవించినటువంటి జీవితాన్ని ఆయన ప్రకటించాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? ప్రభువు వచ్చే వరకు. ప్రభువు వచ్చే వరకు ఆయన జీవించి ఉంటాడు. అది నిజమైనటువంటి జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జీవితము ఒక సజీవమైనటువంటి పుస్తకముగా, ఆయన జీవితంలో పొందుకున్నటువంటి ప్రతి ఒక్క మేలును ఒక సజీవమైనటువంటి పుస్తకములో ఒక పేజీలాగా ఆయన ప్రతిరోజు ఎవరైతే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఆయన యొక్క
పవిత్రమైనటువంటి సమాధి చెంత ప్రార్థన చేస్తూ ఉన్నారో, వేడుకుంటూ ఉన్నారో వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో క్రీస్తు నా ఎడల చేసినటువంటి గొప్ప కార్యములు, క్రీస్తు నాకు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యములను నేను తనివి తీర అనుభవించాను నా జీవితంలో. ఇదిగో నీకు కూడా ప్రకటిస్తూ ఉన్నాను. నీవు కూడా ఆ ప్రభుని నమ్ము, ఆ ప్రభుని యొక్క మాటలను ఆలకించు. అమ్మ మరియ తల్లి కానాపల్లెలో వివాహ విందులో చెబుతూ ఉంది, ఆయన చెప్పినట్లు చెయ్యుడు అని. ఆయన మాటను ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. పునీత యోహాను గారు ప్రకటించినట్లుగా, ఇదిగో క్రీస్తు నా జీవితంలో అనుభవించినటువంటి అద్భుత కార్యములను నేను గ్రంథస్థము చేశాను, నేను ఇక లిఖించాను, రాయబడింది ఇది. కానీ అన్నీ రాయటానికి ఇది సరిపోవట్లేదు. నిజమే కదా? మన జీవితం 100 సంవత్సరాలైతే 100 సంవత్సరాల బుక్కు మన జీవితం, సజీవమైనటువంటి పుస్తకం మన జీవితం. ప్రతిరోజు దేవుని యొక్క అద్భుత కార్యములు చవి చూస్తూనే ఉంటాం. కానీ వాటిని గుర్తించి వాటికి మనము సాక్షులుగా నిలబడుతూ అనేక మంది దేవుని యొక్క ప్రజల మధ్య ప్రకటించాలి, నా దేవుడు నా ఎడల చేసినటువంటి ఈ గొప్ప కార్యం, ఈ గొప్ప అద్భుతం నేను చవి చూశాను నా జీవితంలో, నా కుటుంబంలో పొందుకున్నాను. కనుక మీరు కూడా ఆ ప్రభుని నమ్ముకోండి, ఆ ప్రభుని మీద ఆధారపడండి అని ప్రకటించగలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని ఈరోజు యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా అదే సాక్ష్యాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవా, నా జీవితంలో నువ్వు చేసినటువంటి అద్భుత కార్యములు ప్రతినిత్యము ప్రతిక్షణము చేస్తూనే ఉన్నావు. కానీ వాటిని ఎంతవరకు గుర్తించగలుగుతూ ఉన్నాను, ఎంతవరకు నా హృదయంలో దాన్ని లిఖించగలుగుతూ ఉన్నాను, రాయగలుగుతూ ఉన్నాను, నా హృదయంలో ముద్రించగలుగుతూ ఉన్నాను. దాన్ని ప్రతినిత్యము ధ్యానం చేస్తూ మననము చేస్తూ నీకు సాక్షిగా ఈ లోకములో నీ ప్రజల మధ్య నేను ఎలుగెత్తి నేను ప్రకటించగలుగుతూ ఉన్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కోసం మా కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేస్తూ మీ వలే క్రీస్తుకు సాక్షిగా జీవించేటటువంటి ఆ గొప్ప ధన్యమైనటువంటి జీవితాన్ని మాకును ప్రసాదించినట్లుగా త్రియేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని అడుగుతూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా, అర్పించదన సర్వమును దేవా, నా అర్పణారతి అందుకో దేవా, అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా, అర్పించదన సర్వమును దేవా, నా అర్పణారతి అందుకో దేవా. ఒక జత గువ్వలు లేని పేదను బలి కానుక తేలినను దేవా, ఒక జత గువ్వలు లేని పేదను బలి కానుక తేలినను దేవా, పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంపున పరిపూర్తిని చేయు, పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంపున పరిపూర్తిని చేయు, అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుడు. ప్రభువా, నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కలవన ద్వారా ఈ బలిని స్వీకరించుకునుగాక. ఓ ప్రభువా,
నీ కుమారుని పాస్కా బలి కొరకు తెచ్చిన కానుకలను దయతో వీక్షింపము. మా పాపములకు క్షమాపణను దయచేయము. పవిత్రాత్మ వేంచేసి ఈ బలిని అర్పించు మా హృదయములను తన దివ్య వరములతో నింపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణ చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకనూ పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసీసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత క్లారమ్మ గారితోనూ పునీత పాద్వాపురి అంతోని వారితోనూ ధన్యజీవి బ్రదర్ జోసఫ్ తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలిలో లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడు మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిరసలు చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలిగిన పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనకు మనల్ని కాపాడునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మానవాళి మనుగడకై ఏర్పరచిన ఈ విందు, ప్రభుని విందు, గొప్ప విందు. మానవాళి మనుగడకై ఏర్పరచిన ఈ విందు, ప్రభుని శరీర రక్తముల ప్రేమ త్యాగమే ఈ విందు. విశ్వమానవాళికి శాంతి యాగమే ఈ విందు, ప్రభుని శరీర రక్తముల ప్రేమ త్యాగమే ఈ విందు. విశ్వమానవాళికి శాంతి యాగమే ఈ విందు. స్వీకరింపరు జనులారా శ్రీ యేసుని విందును, పాల్గొనరారే ప్రజలారా పరంధాముని విందులో. స్వీకరింపరు జనులారా శ్రీ యేసుని విందును, పాల్గొనరారే ప్రజలారా పరంధాముని విందులో. ప్రభుని విందు, గొప్ప విందు. మానవాళి మనుగడకై ఏర్పరచిన
చేసిన ఈ విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచు యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. దైవ సేవకుడు బెదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, పరలోకమందున్న ప్రతి అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, లోక రక్షకుడైన స్తుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి, పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడు అయిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, శాంతికి సాధనమైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రోధమున్న చోట ప్రేమను చూపిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సందేహంలో విశ్వాసమును ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ఆనగల చోట శ్రమను ప్రదర్శింపజేస్తున్న బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, నిరాశ గల తావుల్లో ఆశాకిరణమైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, చీకటలో ఎలుగుతారవైన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, దుఃఖములో సంతోషమును ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, కష్టములో ఉన్న వారిని ఓదార్చిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, చిన్ననాటిని విల్లు విడిచి వెళ్ళిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రీస్తు సేవకై బంధు ప్రేమను తునీకరించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు ప్రకటించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, బాల బాలికలకు సత్యోపదేశం బోధించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ఎక్కువగా ప్రార్థన దాన ధర్మాలు చేయమని చెప్పిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, నూతన విచారణ ఏర్పాటుకు తోడ్పడిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సువార్తను మక్కువగా ప్రసారం చేసిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, అద్భుత క్రియములతో రోగములను స్వస్థపరిచిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సిలువ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, వైద్యులకు అసాధ్యమైన రుణములు రూపుమాపిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, విశ్వాసమును ప్రజల హృదయములో నాటిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, కుమ్మ వర్షమునందు బట్టలైన తడవని బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, పంచగాయాల వేదను ఓర్పుతో సహించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, అదృశ్య గమ్యంతో పయనించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, తపోశక్తితో దెయ్యములను పారదోలిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, జరగబోవు విషయములు ముందుగా ప్రవచించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, పరుల మనసుల్లోనూ దుర్దేశములు వెల్లడించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, దుర్మార్గులను సన్మార్గంగా మలిచిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, చేస్తునాథుని దివ్య దర్శనమును పొందిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బెదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి, నింద అవమానాలు ఎడల సహనము చూపిన బెదర్ జోసెఫ్ తంబి
గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును వెరక చేసిన బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణంతరము అనేక అద్భుతాలు చేస్తున్న బెదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములు పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాత్మలకు మేము పాత్రలమైనట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. పునీత పట్నము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సేవకుడకు బెదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిస్తిపురు ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలు నిరాంబలమైన జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసబెడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని, పేదల పట్ల కరుణ చూపటలో మాకు మార్గదర్శిగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడకు బెదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిస్తిపురు ఫ్రాన్సిస్ వారా, సకల పునీతులారా, బెదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీత పట్నమ కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యములు ఈ లోకములో కొనసాగినట్లు బెదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా విన్నపములను బెదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందుండే నా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని వర ప్రసాదము సేత నుండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగిన గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తి భవించిన ఓ బెదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. పవిత్ర ఆత్మ నన్ను మహిమపరచును, ఎలైనా అతడు నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనను ఆలకింపము. మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన స్థితిని చేరియున్నాము. ఈ విధమున నూతన తేజమును పొందిన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి కథోలిక విశ్వాసులారా, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ విజయవాడ మేత్రాసనము పెద్దౌటిపల్లి విచారణ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రము నుండి సమర్పించబడుతూ ఉంది. ప్రతిరోజు ఎంతోమంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమంది వారి జీవితాల్లో అద్భుతాలు పొందుతూ ఉన్నటువంటి సమయంలో మీరందరూ కూడా వచ్చి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో తంబి గారి యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున దివ్యవాణి టీవీ వారు మన మధ్యలోనికి వచ్చి ఈ యొక్క దివ్య బలి పూజను షూటింగ్ చేసినందుకు గాను ముఖ్యముగా రెవరెంట్ ఫాదర్ అనిల్, విజయవాడ మేత్రాసనానికి చెందినటువంటి గురువులు,
రెవరెండ్ ఫాదర్ రాజు గారు, ఏలూరు డైసిస్ చెందినటువంటి గురువులు మరి దివ్య బలి పూజలో ఈ పూజను షూటింగ్ చేసినందుకు గాను ఫాదర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదే విధముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని మన కోసం ప్రార్థన చేసినందుకు గాను ఫాదర్ విజయరాజు గారికి న్యూజివీడు సెమినరీలో వైస్ రెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజా బలి సమాప్తమైనది. వీళ్ళు క్రీస్తు ప్రేమలోనూ సేవలోనూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాత్రుడవైన జోసెఫ్ తంబి వందనం. ప్రభువుని ప్రేమకు పాత్రుడవైన జోసెఫ్ తంబి వందనం. మా అందరి బంధువు నీవయ్య, మా అందరి ప్రార్థన నీవయ్య, మా అందరి బంధువు నీవయ్య, మా అందరి ప్రార్థన నీవయ్య. తంబి ప్రభువుని ప్రేమకు పాత్రుడవైన జోసెఫ్ తంబి వందనం. కష్టాల కడలిలో కుమిలి కుమిలి బాధల వలలో నలిగి జడిచితి. కష్టాల కడలిలో కుమిలి కుమిలి బాధల వలలో నలిగి జడిచితి. మాపై ప్రేమతో మన్నింపు నొసగా, మాపై ప్రేమతో మన్నింపు నొసగా. ప్రార్థించుమయ్యా జోసెఫ్ తంబి, ప్రార్థించుమయ్యా జోసెఫ్ తంబి. ప్రభువుని ప్రేమకు పాత్రుడవైన జోసెఫ్ తంబి వందనం. ప్రభువుని ప్రేమకు పాత్రుడవైన జోసెఫ్ తంబి వందనం.